హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు ఈజీ డ్రైవ్. నేను మీ ఎంకే. ఫ్రెండ్స్, వీడియో చేసి కొంచెం గ్యాప్ వచ్చింది. సమ్మర్ కదా, కొంచెం హాట్గా ఉండడం వల్ల వెదర్ వీడియోస్ కూడా నేను చేయలేకపోతున్నాను. సో ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్న టాపిక్ మెయిన్గా డివైడర్ అండి. డివైడర్ ఉన్న రోడ్లో ఎలా డ్రైవ్ చేయాలి అనేది ఈ టాపిక్ అండి. డివైడర్ అంటే 2 లైన్స్ ఉండనివ్వండి, 3 లైన్స్, 4 లైన్స్, 1 లైన్, ఎన్ని లైన్ అన్నా ఉండనివ్వండి. డివైడర్ హైట్ ఎలా అయినా ఉండనివ్వండి. కొన్ని చోట్ల చాలా షార్ట్ డివైడర్ ఉంటుంది, అంటే చిన్నగా ఒక 1 ఫీట్ మాత్రమే ఉంటుంది, కానీ క్రాస్ చేయడానికి అవ్వదు. సో కొన్ని చోట్ల 5 ఫీట్ డివైడర్ ఉంటుంది, కొన్ని చోట్ల 1 ఫీట్ హైట్ ఉన్నా కానీ బాగా వైడ్ ఉంటుంది, 10 ఫీట్ వైడ్ కూడా ఉంటుంది హైవేస్లో చూసినట్లయితే. కొన్ని చోట్ల చాలా చిన్నగా సన్నగా ఒక చిన్న గోడలా ఉంటుంది. సో డివైడర్ ఎలా అన్నా ఉండనివ్వండి. మనది స్పీడ్ వెహికల్, మన కార్ అనేది స్పీడ్ వెహికల్. సో మన స్పీడ్ వెహికల్ కార్ డ్రైవింగ్ గురించి మాత్రమే చెప్తున్నాను. కార్ డ్రైవింగ్ అనేది డివైడర్ రోడ్లో ఎలా డ్రైవ్ చేయాలి, అలానే డివైడర్ రోడ్లో యూటర్న్ ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియో సింపుల్గా తెలుసుకుందామండి. ఓకే, వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఫ్రెండ్స్, మనం డివైడర్ రోడ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మన స్పీడ్ ఎంత ఉంది, మనం ఎంత స్పీడ్లో యాడ్ అవ్వాలి అనేది అక్కడ డివైడర్ దగ్గర ఉన్న లైన్స్ ఎన్నన్నా ఉండనివ్వండి. అక్కడ 2 లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్ళే రోడ్డు అయితే డివైడర్ రోడ్డు 2 లైన్స్ మాత్రమే ఉంటాయి. లెఫ్ట్కి 2 లైన్స్ ఉంటాయి, డివైడర్ పక్కన ఆపోజిట్ నుంచి వచ్చే వాళ్ళకి 2 లైన్స్ ఉంటాయి. సో మనం స్లోగా ఎంటర్ అవుతాం. సపోజ్ సైడ్ నుంచి ఎంటర్ అవుతున్నాను డివైడర్కి. చూడండి, ఇక్కడ ఈ డివైడర్కి నేను సైడ్ నుంచి ఎంటర్ అవుతున్నాను. సో స్లో లైన్లో ఎంటర్ అవ్వాలి. స్లో లైన్ ఏంటి, స్పీడ్ లైన్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నేను ఇప్పుడు లైన్ 2లో ఎంటర్ అవుతున్నాను. స్లోగా అబ్జర్వ్ చేసుకుంటా లైన్ 2లోకి ఎంటర్ అయ్యాను. చూడండి, ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి. ఓకే, డివైడర్ పక్కన ఉన్నదేమో లైన్ 1, ఇదేమో లైన్ 2. ఇక్కడ 2 లైన్స్ ఉన్న రోడ్లోకి ఎంటర్ అయ్యాను, లైన్ 2లోకి ఎంటర్ అయ్యాను. దీన్ని లైన్ 2 అంటారు. డివైడర్ పక్కన ఉన్నది లైన్ 1 అండి. డివైడర్ పక్కన ఎన్ని లైన్స్ ఉన్నా కానీ డివైడర్ పక్కన ఫస్ట్ది లైన్ 1, సెకండ్ ఉంటే లైన్ 2, థర్డ్ ఉంటే లైన్ 3, లైన్ 4. లైన్స్ చూసుకుంటే అలా ఉంటాయి. హైవేలో మనకేంటి ఫాలో ద లేన్ అని ఒక వర్డ్ రాసి ఉంటుంది. సో అది మనం బాగా గుర్తుంచుకోవాలి. చూడండి, ఈ లైన్లో వెళ్ళడం వల్ల లాస్ ఏంటి, బెనిఫిట్ ఏంటి అంటే మనది కార్ అనేది స్పీడ్ వెహికల్. ఆటో కన్నా స్పీడ్ వెళ్తుంది, లారీ కన్నా, బస్ కన్నా, బైక్ కన్నా అన్నిటికన్నా స్పీడ్గా వెళ్తుంది. సో మనం స్పీడ్ లైన్లో డ్రైవింగ్ చేయాలి. కానీ స్లో లైన్ ఇది సెకండ్ లైను, ఇక్కడ 2 లైన్స్ మాత్రమే ఉన్నాయి. సో ఒకదాన్ని స్పీడ్ లైన్ అనాలి, ఇంకొకటి స్లో లైన్. స్లో లైన్లో ఎవరెవరు వెళ్తూ ఉంటారు. స్లో చూడండి, ఇక్కడ ఇలా పర్సన్స్ నడుస్తూ ఉంటారు. అలానే ముందు ఒక స్కూటీ వెళ్తుంది, మీరు గమనించుంటే అలా స్కూటీస్ వెళ్ళేవాళ్ళు, అదే స్లోగా వెళ్ళేవాళ్ళు. సపోజ్ ఆటోలు, ఇప్పుడు ఆటో ఎక్కడైనా ఆగాలి, ఏ లైన్ ఆగుతుందండి, సెకండ్ లైన్లో ఆగుతారు. 2 లైన్స్ ఉన్నప్పుడు సైడ్ తీసుకొని పక్కన సెకండ్ లైన్లో ఆగుతారు. ఇంకా సైడ్ ఖాళీ ఉంటే ఇంకా సైడ్ తీసి ఆగుతారు. చూడండి, ఈ లైన్లో ఇట్లా పర్సన్స్ ఉంటారు, ఆటోలు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. ఈ లైన్లో వెళ్ళడం వల్ల లాస్ ఏంటి అంటే, సపోజ్ సైడ్ రోడ్లో నుంచి ఒకరు ఎంటర్ అవ్వాలి. కెమెరా కింద పడిపోయింది, ఏమి కాలేదు. కెమెరాస్ వాడకపోతే ఇలా మన మాట వినవు, ఇప్పుడే తెలిసింది నాకు కూడా. ఓకే, సైడ్ లైన్లో మనం ఎంత స్పీడ్ ఉండాలి. సైడ్ లైన్లో చూడండి, మనం ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఈ ట్రాఫిక్లో సైడ్ లైన్, ఈ లైన్కి నేను ఇచ్చే సజెషన్ ఒక 20 స్పీడ్ అండి. మ్యాక్సిమం 20 స్పీడ్ మాత్రమే వెళ్ళాలి. 20 వెళ్ళిన తర్వాత 20 కంటే స్పీడ్ వెళ్తే ఏం జరుగుతుంది, ఏం లేదండి. సపోజ్ ఈ గేట్లో నుంచి, సైడ్ ఇంట్లో నుంచి ఈ గేట్ తీసుకొని ఒక పిల్లోడు ఒక పెద్దోళ్ళు రావాలి. సడన్గా ఈ లైన్లోకి ఎంట్రీ ఇచ్చి ఆగుతారు. సపోజ్ ఈ రోడ్డు ఉంది, ఈ రోడ్లో సడన్గా ఇప్పుడు చూడండి హైట్ ఉంది, ఆ రోడ్డు అలా డౌన్ ఉండడం వల్ల హైట్ నుంచి డౌన్కి అలాగ వచ్చేసి ఈ స్లో లైన్లో ఎంట్రీ ఇచ్చేస్తారు. ఈ స్లో లైన్లోకి ఎంట్రీ ఇస్తే మనం ఈ స్లో లైన్లో వెళ్తూ ఉంటే, సపోజ్ ఒక 40-50 వెళ్తున్నాం అనుకోండి, సడన్గా కనిపించేసరికి సడన్ బ్రేక్ కొట్టాల్సి వచ్చింది. వెనకాల ఉన్న వాళ్ళకి సడన్ బ్రేక్ కొట్టడం వల్ల వాళ్ళు వచ్చి మనకి తగిలే ఛాన్స్ ఉంటుంది. సో మనకి బ్రేకింగ్ క్విక్గా పడే ఛాన్స్ కొంచెం తక్కువ ఉంటుంది. సో ఈ లైన్లో మనము 20 స్పీడ్ ఉన్నాం అనుకోండి, ఎవరైనా వచ్చినా కానీ స్లోగా స్టాప్ చేయొచ్చు. సడన్ బ్రేక్ వేయవలసిన అవసరం నీడు ఉండదు. సో ఈ లైన్లో వెళ్ళాల్సి వచ్చినప్పుడు 20 వెళ్ళాలి. ఈ లైన్లో ఎవరెవరు వెళ్తారు అని చెప్పుకుంటున్నాం కదా. ఈ లైన్లో కొంచెం ముందుకెళ్ళి ఆగాలి. దగ్గరలో ఒక 100-300 మీటర్స్ దూరంలోకి వెళ్ళేసి మనం స్టాప్ అయిపోవాలి. లేదా లెఫ్ట్లో చూసుకుంటూ ఏదో వెతుక్కుంటూ వెళ్తున్నాం, ఏదో అడ్రస్ సందు, లేదంటే ఎక్కడ పర్సన్ ఉన్నారు, స్లో అవ్వాల్సి వస్తుంది అనుకున్న వాళ్ళు ఈ లైన్ వెళ్ళాలండి. ఇక్కడ చూడండి, ఇట్లా మనం చిన్న జంక్షన్స్లో సైడ్ నుంచి ఒక రోడ్స్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా హార్న్ ప్లే చేసుకోవాలి. ఓకే, అలా వెళ్ళి ఆగాల్సి వస్తుంది అనుకున్న వాళ్ళు ఈ లైన్లో మూవ్ అవ్వాలి. లేదు మేము ఎక్కడెక్కడ ఆగాము, కొంచెం వెళ్తాము, డైరెక్ట్గా వెళ్ళాలి, లేదంటే ఇక్కడెక్కడ ఆగే పని లేదు అనుకున్న వాళ్ళు లైన్ చేంజ్ అయిపోవాలి. ఏ లైన్లోకి వెళ్ళాలి, స్పీడ్ లైన్లోకి ఎంటర్ అవ్వాలి. సో స్పీడ్ లైన్లోకి ఎంటర్ అవ్వాలంటే నాకు తెలిసినంత వరకు 3 ఎలిజిబిలిటీస్ అండి. 3 ఎలిజిబిలిటీస్. ఓకే, ఒకటి ఫస్ట్ ఇండికేటర్ యూజ్ చేసి ఉండాలి.
సెకండ్, మిర్రర్లో క్లియరెన్స్ పక్కాగా చూసుకోవాలి. దూరం నుంచి మనకంటే స్పీడ్గా సైడ్ నుంచి సైకిల్ వెళ్తున్నా కానీ, ఒక సైకిల్ పర్సన్ వెళ్తున్నా కానీ మనం అతనికి అడ్డుగా వెళ్ళకూడదు. దేనికంటే మన దగ్గర 20 స్పీడే ఉంది ఈ లైన్లో. మెల్లగా 20 నుంచి 30కి ఎంటర్ అయిపోయే లోపు పక్క లైన్లోకి వెళ్ళాలి. ఓకే, ఈ లైన్ స్పీడ్ ఏమో 20 అని చెప్పాను. ఓకే, ఇప్పుడు నేను లైన్ 1 గురించి వెళ్ళిపోతాను. ఇండికేటర్ యూస్ చేశాను, అలానే మిర్రర్లో క్లియరెన్స్ బాగుంది చూసుకున్నాను, వెనకాల కూడా చూసుకున్నాను. స్లోగా పక్క లైన్లోకి ఎంటర్ అయిపోయాను. ఇది మెయిన్ లైన్. ఆ పక్కది చూడండి, ఇదేమో సేఫ్ లైను, అది డేంజర్ లైన్. ఎందుకు డేంజర్ అన్నానో మీకు ఇందాక ఐడియా ఉంటుంది. పక్క నుంచి సడన్గా వచ్చేస్తారు. ఎవరైనా ఆగాలనుకున్న వాళ్ళు ఆ లైన్లో ఆగుతారు, లేదంటే ఎవరైనా పార్క్ చేయాలనుకున్న వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి ముందు ఖాళీ లేకపోతే ఆ లైన్లోనే పార్క్ చేస్తూ ఉంటారు. చాలా చోట్ల నేరోగా ఉన్న చోట్ల అదే లైన్లో బైక్ పార్కింగ్ కూడా చేసేస్తూ ఉంటారు కంటిన్యూగా, బైక్స్ అన్ని షాప్స్ ముందు అట్లా. సో మనం సిగ్నల్ ఆఫ్ చేసాం. సిగ్నల్ యూజ్ చేయడం ఎంత ఇంపార్టెంట్ లైన్లోకి చేంజ్ అయిన తర్వాత ఎక్కడైనా సరే, సిగ్నల్ ఆఫ్ చేయడం కూడా అంతకంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సిగ్నల్ ఆన్ చేయడం ఎంత ఇంపార్టెంట్, సిగ్నల్ ఆఫ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇప్పుడు లైన్ 1లోకి వద్దాము. ఇక్కడ డివైడర్ ఉంది. పక్క లైన్ నుంచి మన లైన్కి ఎంటర్ అవ్వడానికి అడ్డుగా ఒక డివైడర్ ఉంది. ఓకే, ఈ డివైడర్ షేప్ ఎలా ఉన్నా కానీ డివైడరే. సో ఈ అటు నుంచి ఇటు వాళ్ళు ఎవరు రావడానికి ఛాన్స్ లేదు. ఎవరు వస్తారు, ఇక్కడ కటింగ్స్ ఉంటాయి, గ్యాప్ ఇన్ మీడియన్లో నుంచి ఎవరైనా వస్తారు. సో అలా ముందుగానే గ్యాప్ ఇన్ మీడియన్ కనిపించినప్పుడు మనం హార్న్ ప్లే చేసి ఎవరైనా వస్తుంటే, ఇప్పుడు చూడండి డివైడర్ హైట్ తక్కువ ఉంది, అటు నుంచి ఎవరైనా ఎంటర్ అవ్వబోతున్నారా లేదా అని మనకు ముందే తెలిసిపోతుంది. సో ముందే తెలిసిపోతుంది కాబట్టి మనం హార్న్ యూస్ చేయొచ్చు, అవసరమైతే లైట్గా స్లో చేయొచ్చు. వాళ్ళు ఎంట్రీ వచ్చేవాళ్ళు ఖచ్చితంగా డివైడర్ మధ్యలో అక్కడ ఆగి నుంచొని బైక్ అయినా కానీ ఎవరో రానప్పుడు చూసుకొని రావాలి. సో మనం కూడా యూటర్న్ చేసేటప్పుడు అలానే చేద్దాం. ఒకసారి చూద్దాము, చూపిస్తాను మీకు. ఓకే, ఇది వచ్చేసి స్పీడ్ లైన్. ఈ లైన్లో ఎంత స్పీడ్ వెళ్ళాలంటే, ఈ లైన్లో 30 కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళాలి. ఖాళీ ఉంటే మన ముందు 30+ వెళ్ళాలి. 30 బిలో మాత్రం మన ముందు ఖాళీ ఉంటే, 30 బిలో అసలు వెళ్ళకూడదు. ఓకే, సో ఈ లైన్ గురించి చెప్పుకుందాం. సో నేను ఇప్పుడు యూటర్న్ చేసి స్లో లైన్లోకి ఎంట్రీ ఇచ్చాను. దేనికంటే నా దగ్గర ఇప్పుడే యూటర్న్ చేశాను, నా దగ్గర స్పీడ్ లేదు. సో నేను ఈ స్లో లైన్లోకి ఎంట్రీ ఇచ్చేసాను. ఈ స్లో లైన్లోకి ఎంట్రీ ఇచ్చి చూడండి 20 వచ్చింది. రైట్ ఇండికేటర్ వేశాను, ఒక ఆటో వస్తుంది. సో నేను ఓవర్టేక్ చేయట్లేదు, నేను అడ్డుగా వెళ్ళట్లేదు. ఇదే లైన్లో ఇలాగే 20, 25 నా ముందు ఖాళీగా ఉంది కాబట్టి నేను ఒక 25, 30 కూడా మెల్లగా ఈ లైన్లోకి వచ్చేసి, క్లియరెన్స్ ఉంది పక్క లైన్లో, స్పీడ్ లైన్లో మెల్లగా స్పీడ్ లైన్లోకి ఎంట్రీ అయిపోయాను. ఇప్పుడు నేను తర్వాత గేర్ మార్చేసి నేను ఒక 30+ స్పీడ్ వెళ్ళాలి. ఎందుకు 30+ స్పీడ్ వెళ్ళాలి, ఈ లైన్లో స్లోగా ఎందుకు ఉండకూడదు అంటే, చూడండి ఆ లైన్ ఏమో స్లో లైన్, అందరూ చిన్నగా వెళ్తూ ఉంటారు. ఈ లైన్ కంటిన్యూగా వెళ్ళే వాళ్ళ కోసం అని చెప్పాను. కంటిన్యూగా వెళ్ళే వాళ్ళు కొంచెం స్పీడ్ మెయింటైన్ చేయాలి. దేనికంటే ఎక్కడ ఆగాల్సిన పని లేదు. స్లోగా వెళ్ళే వాళ్ళ కోసం స్లో లైన్ ఉంది, స్పీడ్గా వెళ్ళే వాళ్ళ కోసం మాత్రమే ఈ లైను. ఈ లైన్లో ఎవరు ఆపరు, ఆటోవాడు ఈ లైన్లో ఎవరు ఆపరు కదా. సో ఈ లైన్లో మనం కొంచెం స్పీడ్ మెయింటైన్ చేసుకోవాలి. చూడండి లెఫ్ట్ లైన్లో అలా ఖాళీ ఉండదు అనమాట. లెఫ్ట్ లైన్లో అందరూ లోకల్ పర్సన్స్ యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో లెఫ్ట్ లైన్లోకి మనం వెళ్ళడం సేఫ్ కాదు మన కార్ అనేది. సో ఈ లైన్లో మనం స్పీడ్ లైన్లోకి ఎంట్రీ ఇచ్చేసి మినిమం స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ లైన్లో కనుక మనం 30 కంటే లో స్పీడ్లో ఉంటే మన వెనక వెళ్ళే వాళ్ళకి, డైరెక్ట్గా స్ట్రైట్గా వెళ్ళే వాళ్ళకి మనం అడ్డు. ఓకే, మనం ఈ లైన్లో ఒక మినిమం ఒక స్పీడ్ ఉంటుంది కదా, ఒక ఖాళీగా ఉంటే ఒక 40 వెళ్ళొచ్చు, ఒక 50 దగ్గర కూడా టచ్ అయ్యి వెళ్తూ ఉంటారు. ఆఫ్టర్నూన్ టైంలో, ట్రాఫిక్ లేని టైంలో, నైట్ టైంలో ఒక 50, 60 కూడా వెళ్తూ ఉంటాం. సో అలాగా ఈ లైన్లో స్పీడ్ లైన్లోకి ఎంటర్ అయిన తర్వాత మనం స్లోగా ఉండకూడదు. అలాగే స్లో లైన్లో ఉన్నప్పుడు మనం స్పీడ్ వెళ్ళకూడదు. ఓకే, ఒక ఐడియా వచ్చిందండి, లైన్స్ గురించి ఒక ఐడియా వచ్చిందా? స్లో లైన్, స్పీడ్ లైన్, ఇదేమో సేఫ్ లైన్, అదేమో డేంజర్ లైన్. సో 3 లైన్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏంటి, మనం ఏ లైన్ వెళ్ళాలి అంటే, 3 లైన్స్ ఉంటే లైన్ 1 డివైడర్ పక్కన ఉన్న లైన్ 1ని స్పీడ్ లైన్ కింద కన్సిడర్ చేయొచ్చు. సెకండ్ ఇది మీడియం కింద కన్సిడర్ చేయొచ్చు. లాస్ట్ లైన్ స్లో లైన్. సో స్లో లైన్లోకి మనం మాత్రం ఎంట్రీ ఇవ్వకూడదు. సపోజ్ ఎంట్రీ ఇవ్వకూడదు అంటే, ఇప్పుడు మన స్పీడ్ లైన్లో ఒక ఆటో వాడికి తెలియక ఎంటర్ అయిపోయి స్లోగా వెళ్తుంది అనుకుందాం. చూడండి మన ముందు స్లోగా ఒక ఆటో వెళ్తుంది. సో ఇక్కడ ఏం చేయాలి, లైన్ చేంజ్ అవ్వాలి. సో లైన్ చూడండి ఆపేస్తాడు ఆటో, బాగా స్లో చేస్తున్నాడు. ఓకే, ఇక్కడ నేను లైన్ చేంజ్ అవ్వాలనుకుంటున్నాను. ముందుగా చేయవలసిన లైన్ చేంజ్ అవ్వాలంటే నేను చెప్పాను కదా, ఇండికేటర్ వేశాను. ఇప్పుడు మిర్రర్లో క్లియరెన్స్ చూసుకుంటున్నాను, సెంటర్ మిర్రర్ అండ్ లెఫ్ట్ మిర్రర్. అతన్ని క్రాసింగ్ చేయాలంటే, ఓవర్టేక్ చేయాలంటే నేను అతనికంటే ఎక్కువ స్పీడ్ ఉండాలి. సో నేను ఈ లైన్లో ఇప్పుడు చూడండి, నేను స్లో లైన్లో దాదాపుగా 40, 45 వెళ్తున్నా. ఓకే, ఎంట్రీ నేను అతన్ని క్రాస్ చేయడానికి ఇప్పుడు మళ్ళీ రైట్ ఇండికేటర్ వేసుకొని మెల్లగా రైట్కి వెళ్ళిపోయి నేను కూడా మెల్లగా స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తాను. ఆ లైన్లోకి ఎంట్రీ ఇచ్చామంటే ఖాళీ ఉందా లేదా చెక్ చేసుకొని ప్రాపర్గా మనం ఓవర్టేక్ చేసేసి మళ్ళీ మన లైన్లోకి వచ్చేసి సిగ్నల్ ఆఫ్ చేసాం. లైన్ చేంజ్ అయ్యేటప్పుడు సిగ్నల్ కంపల్సరీ మ్యాండేటరీ అండి. లైన్ చేంజ్ అయ్యేటప్పుడు సిగ్నల్ మ్యాండేటరీ, కంపల్సరీగా యూజ్ చేయాలి హైవేలో కూడా. సో 3 లైన్స్ ఉన్నప్పుడు ఏంటి అని చెప్పుకుంటున్నాం కదా, 3 లైన్స్ ఉన్నప్పుడు మనం స్పీడ్గా వెళ్తున్నాం, మనకు డ్రైవింగ్ బాగొచ్చు, మనం లాంగ్ వెళ్ళాలి, కొంచెం స్పీడ్గా వెళ్తున్నాం, ఒక దగ్గర కొంచెం 60 నుంచి 80లో స్పీడ్ అనే మూమెంట్లో వెళ్తున్నాము. సో మనం ఈ లైన్ ఉండొచ్చు.
లేదు మనం కొంచెం స్లోగా వెళ్తున్నాం, మీడియంకి వెళ్తున్నాం, మనం అంత స్పీడ్ ఏమి వెళ్ళట్లేదు. సో అనుకున్నప్పుడు మనం సెకండ్ లైన్ అంటే మీడియం స్పీడ్ వెళ్ళే లైన్లోకి ఎంట్రీ ఇచ్చేసుకొని ఆ లైన్లో కంటిన్యూగా వెళ్తూ ఉండొచ్చు. సో ఆ లైన్లో ఎవరైనా అడ్డుంటే మీరు స్పీడ్ లైన్లోకి ఎంట్రీ ఇచ్చేసి మళ్ళీ మెల్లగా స్లో లైన్లోకి వచ్చేసేయాలి. స్పీడ్ పెంచుకొని ఓవర్టేక్ చేసేటప్పుడు మళ్ళీ స్లో లైన్లోకి ఎంటర్ అయిపోతాం. సో అలాగా మనం పక్క లైన్ ఎప్పుడు ఎంటర్ చేసుకోవాలి, మిర్రర్ చూసుకొని సిగ్నల్ వేసుకొని క్లియరెన్స్ ఉంటే ఆ మూమెంట్లో మనం యూస్ చేసుకోవాలి. యూస్ చేసుకొని మళ్ళీ వెంటనే మన లైన్లోకి వచ్చేయాలి. ఫాలో ద లైన్ ఉంటుంది కదా, అలాగా ఆ లైన్లోకి ఎంట్రీ ఇచ్చేయాలి. ఒక పాయింట్ చెప్పుకుందాం. మనం అక్కడ 4 లైన్స్ కనుక ఉంటుంటే లైక్ ఎక్కడ మీకు ఇది ఎక్కడ టచ్ అవుతుంది అంటే హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ ఇలాంటి చోట టచ్ అవుతుంది. 4 లైన్స్ 5 లైన్స్ 6 లైన్స్ ఇలా ఉంటాయి. సో అలాంటప్పుడు మనం ఒక 2 లైన్స్ కార్ కోసం ఇస్తారు. మీరు అక్కడ చూసినప్పుడైతే ఎప్పుడైనా చూసినా కానీ వెళ్ళినప్పుడు గమనించండి. 4 లైన్స్ కానీ 5 లైన్స్ కానీ ఉన్నప్పుడు ఒక 2 లైన్స్ కార్ కోసం కార్ సింబల్ ఇస్తారు. అక్కడ స్పీడ్ అన్ని లైన్స్ ఉన్నప్పుడు మాత్రం స్పీడ్ ఒక 100 ఇస్తారు. సేఫ్ స్పీడ్ 100 అని చెప్పేసి ఇస్తారు. రోడ్ కూడా బాగుంటుంది. సో ఫస్ట్ ఉన్న లైన్ ఏమో 100 ఉంటుంది, సెకండ్ ఉన్న లైన్ ఒక 80 ఆ దగ్గరలో ఉంటుంది. మిగతావి 2 ట్రక్స్ కోసం ఉంటుంది. లారీలు ట్రక్స్ ఇలాంటి వాటి కోసం ఉంటుంది. వాటి స్పీడ్ ఒక 40 నుంచి 60 వరకు 70 వరకు మెల్లగా వెళ్తూ ఉంటుంది. ఆ లాస్ట్లో ఇంకొక లైన్ కనుక అడిషనల్ లైన్ ఉంటే ఏదన్నా బాగా హెవీ లోడ్ వెహికల్స్ లేదంటే చిన్న వెహికల్స్ లేదా మన బండి ఏదైనా ప్రాబ్లం వచ్చిన వెహికల్స్ చిన్నగా వెళ్ళేవి ఏదన్నా బాగా హెవీ లోడ్ అలాంటివి చిన్నగా వెళ్ళే వెహికల్స్ ఉంటాయి కదా, అలాంటివి మూవ్ అవుతూ ఉంటాయి. సో మనం ఎప్పుడన్నా అలాంటి లైన్స్లో ఆగాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఒక లైన్ చేంజ్ అవ్వాలి. అంటే సపోజ్ 4 లైన్స్ ఉంటే ఇండికేటర్ యూస్ చేసుకొని మెల్లగా క్లియరెన్స్ అలా చూసుకుంటూ స్లోగా సెకండ్ లైన్లోకి ఎంటర్ అవ్వాలి. అక్కడి నుంచి మెల్లగా థర్డ్ లైన్లోకి, అలాగే ఫోర్త్ లైన్లోకి, ఇంకా సైడ్ ఆపడానికి కనుక మార్జిన్ ఉంటే కనుక అక్కడికి. సపోజ్ మనం అవుటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్తున్నప్పుడు మనం డౌన్ అయిపోవాలి, హైవే వదిలేసి అవుటర్ రింగ్ రోడ్ వదిలేసి కిందకి వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు మనం ఒక్కొక్క లైన్గా చేంజ్ అవ్వాలి. సడన్గా ఒకేసారి డ్రాస్టిక్గా ఒకేసారి లైన్ 1 నుంచి లైన్ 4కి డైరెక్ట్గా వెళ్ళిపోకూడదండి. మిర్రర్లో క్లియరెన్స్ ఉన్నా కానీ డైరెక్ట్గా వెళ్ళిపోవడం వల్ల మనం ఒకేసారి 80-100 స్పీడ్ నుంచి సడన్గా తిప్పడం వల్ల వెహికల్ బాడీ రోల్ జరుగుతుంది. ఇంకా హెవీగా తిప్పేస్తే స్టీరింగ్ కంట్రోల్ మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. మీకు డ్రైవింగ్ ఐడియా ఉంటుంది, మనం హెవీగా తిప్పితే స్పీడ్ వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో. సో ఇది లైన్స్ ఎక్కువ ఉన్నా సరే డివైడర్ పక్కన లైన్ 1, తర్వాత లైన్ 2, లైన్ 3, అలాగే డివైడర్ పక్కన ఉన్నది సేఫ్ లైన్ కింద కన్సిడర్ చేస్తాము. అలానే పక్కన లైన్ ఏమో డేంజర్ లైన్ కింద కన్సిడర్ చేస్తాం. ఇలాంటి గ్యాప్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా హార్న్ యూస్ చేసుకుంటూ ఉండండి. సో అలా ఇప్పుడు డివైడర్ దగ్గర యూటర్న్ గురించి తెలుసుకుందాం. యూటర్న్ చేయాలంటే ఎటు డివైడర్ రోడ్లో ఉన్నాం కాబట్టి యూటర్న్స్ ఒక 2-3 టైప్ ఆఫ్ యూటర్న్స్ గురించి ఇప్పుడే చెప్పేసుకున్నాను. డివైడర్ రోడ్లో ఆల్రెడీ నేను యూటర్న్స్ గురించి వీడియో చేశాను. అలానే దీంట్లో ప్రత్యేకంగా డివైడర్ రోడ్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఎవరైనా చూడడం వల్ల ఈ వీడియో కంటిన్యూగా చూసుకున్నా సరిపోతుంది. ఓకే, డివైడర్ దగ్గర యూటర్న్ చేయాలి అంటే మనం యూటర్న్ చేసేటప్పుడు ఎప్పుడైనా బాగా స్లోగా వెళ్ళిపోతాం కదా, స్లో చేసుకునే చేస్తాం కదా. సో అలానే మనము స్పీడ్ లైన్ నుంచి ఇప్పుడు స్పీడ్ లైన్లో ఉన్నాం, యూటర్న్ చేయాలంటే స్లో లైన్లోకి వెళ్ళేసి మళ్ళీ ఇలా చేయకూడదండి. ఇదే లైన్లోంచి స్పీడ్ లైన్లోంచి మనం యూటర్న్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే మనం యూటర్న్ చేయాలంటే ఒక 3-4 స్టెప్స్ ఫాలో అవ్వాలి. దూరంగా మనం ఎక్కడైతే వెళ్ళాలనుకుంటున్నామో అలాంటి కటింగ్ డివైడర్ దగ్గర కటింగ్ ఉంటుంది కదా, ఆ కటింగ్ ముందుగానే మనం అబ్జర్వ్ చేసుకొని ఒక 200 మీటర్స్, ఒక 150 మీటర్స్, లీస్ట్ 100 మీటర్స్ ముందైనా సరే మనం ఇండికేటర్ యూజ్ చేయాల్సిందే. ఎందుకు అంటే ఇది స్పీడ్ లైన్. మనం 100 మీటర్స్ జస్ట్ ఎంతసేపు చాలా తక్కువ టైంలో ఆల్మోస్ట్ ఒక 6-7 సెకండ్స్లోనే వెళ్ళిపోతాం. సో అంత మనం ఇంకా స్లో చేస్తాం. సో ఇంకా ఎక్కువ టైం పడుతుంది. దాదాపు ఒక 10 సెకండ్లు 100 మీటర్స్ని మనం ట్రాక్ చేస్తాం. మనం అంత ముందు కానీ ఇండికేటర్ వేస్తేనే మన వెనకాల స్పీడ్గా వచ్చేవాళ్ళు స్లో అయ్యి మనం ఒకవేళ అక్కడ ఆపోజిట్ నుంచి ఎవరైనా వస్తుంటే కనుక అక్కడ ఆపుతాం కదా. సో మన వెనకాల వాళ్ళు కొంచెం సైడ్కి జరిగి కొంచెం పక్క లైన్లోకి లైట్గా ఒక 2 ఫీట్ ఎంట్రీ ఇచ్చుకొని పక్క నుంచి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఇవ్వాలి అంటే మనం వాళ్ళకి యూటర్న్ చేస్తామని తెలియజేయాలి కదా. సో అందుకని ఫస్ట్ చేయవలసింది ఇండికేటర్. సెకండ్ మనం యూజ్ చేయవలసింది క్లచ్ క్లోజ్. ఇండికేటర్ యూజ్ చేసి క్లచ్ క్లోజ్ చేసేసి మన వెహికల్ బాగా స్లో అయ్యేలా చూసుకోవాలి. ఎంత స్లో అవ్వాలి, ఆల్మోస్ట్ ఒక 10 స్పీడ్కి డ్రాప్ అయ్యేలా చూసుకొని మనం ఎక్కడ ఆపాలి, మన లైన్లో ఆపాలా, పక్క లైన్లోకి వెళ్ళి ఆపాలా, ఎక్కడ ఆపాలి అనేది ఇక్కడ మెయిన్ పాయింట్ అండి. ఓకే, ఈ మెయిన్ పాయింట్ గురించి మీకు చాలా క్లియర్గా చెప్తాను. ఇక్కడ నేను ఈ డివైడర్ ఎండ్ పాయింట్లు యూటర్న్ చేయబోతున్నాను. ఇక్కడ నుంచి ఇండికేటర్ యూజ్ చేశాను. జాగ్రత్తగా వెనకాల ఏమన్నా స్పీడ్ వెహికల్స్ వస్తున్నాయో చూసుకొని వాళ్ళు స్లో అయి పక్కనకి వెళ్ళిపోవాలి. మనకి లెఫ్ట్ సైడ్ మిర్రర్లో కనిపించేసేయాలి. ఓకే, ఇక్కడ గ్యాప్ అండి, ఇది ఒక మెయిన్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. మనకి డివైడర్ దగ్గర ఒక 2-3 ఫీట్ అనేది గ్యాప్ మెయింటైన్ చేయాలి. చూడండి, నేను బాగా స్లో చేశాను, వెహికల్ గ్యాప్ ఉంది. ఈ డివైడర్ ఎండ్ పాయింట్లో ఏమున్నది అనేదే పాయింట్. ఈ డివైడర్ ఎండ్ పాయింట్లో చూడండి ఒక పోల్ ఉంది. సో ఈ పోలు నా షోల్డరు క్రాస్ అవ్వాలి. నా షోల్డరు ఇక్కడ ఉన్న పోలు క్రాస్ చేస్తాను. మీకు ఈ పోల్ కనిపిస్తూ ఉందా? ఓకే, పోల్ కనిపిస్తుంది కదా. నా షోల్డర్ కూడా మీకు కనిపిస్తుంది క్లియర్గా. చూడండి, నా షోల్డరు పోలు కరెక్ట్గా ఇదిగోండి, పోలు షోల్డర్, నా షోల్డర్ క్రాస్ అయింది. సో నేను ఇప్పుడు స్టీరింగ్ ఫుల్ కట్ చేయాలండి. 100% ఫుల్ కట్ చేయాలి. ఫుల్ కట్ చేయకపోతే అక్కడ 2 లైన్స్ మాత్రమే ఉన్నాయి ఆపోజిట్లో. నేను ఆ నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతాను. 1.5 కట్ చేశాను నేను. ఇప్పుడు మెల్లగా ఒక లైన్ మిస్ అయిపోయింది స్పీడ్ లైన్ నుంచి. పక్కన ఉన్న స్లో లైన్లోకి స్లోగా హాఫ్ క్లచ్తో ఇలా స్లో లైన్లోకి ఎంట్రీ వచ్చేసింది. చూడండి, స్లో లైన్లోకి ఎంట్రీ ఇచ్చేసాను.
స్లోగా ఉన్న నా స్పీడ్ కూడా తక్కువ ఉంది, మెల్లగా ఏం చేస్తాను ఇక్కడ ఒక్కొక్క గేరు అప్ చేసుకొని స్పీడ్ కూడా మెల్లగా అప్ చేసుకొని నా స్పీడ్ 20 వచ్చింది. నేను ఇంకా ఇండికేటర్ యూస్ చేసుకుని పక్క లైన్లోకి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నాను. పక్క లైన్లోకి క్లియరెన్స్ చూసుకున్నాను, ఇండికేటర్ యూస్ చేశాను, స్పీడ్ ఉండాలి, స్పీడ్ కూడా 30 వచ్చేసింది. సో థర్డ్ గేర్. ఇప్పుడు ఇండికేటర్ యూస్ చేసి ఆఫ్ చేయాలి కదా, ఆఫ్ చేసేసాను. ఓకే, మిర్రర్ చూసుకున్నాను, అలానే ఇండికేటర్ యూస్ చేశాను, అలానే స్పీడ్ ఉంది నా దగ్గర. 3 స్టెప్స్ ఫాలో అయ్యాను మెల్లగా. ఈ లైన్లో రోడ్డు ఖాళీగా ఉంది, సో నేను ఒక 40 మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకే, యూటర్న్ గురించి ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఫస్ట్ మనం దూరంగా ఉన్నప్పుడే ఇండికేటర్ యూస్ చేసి, తర్వాత ఒక 2 to 3 ఫీట్ గ్యాప్ పెట్టేసి, అలానే మన షోల్డర్ దగ్గరకు వచ్చిన తర్వాత కార్ని స్లో చేసేసుకొని మన షోల్డర్ దాటగానే ఫుల్ కట్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ఇంకోటి చేసి చూపిస్తాను. సిగ్నల్, మిర్రర్లో క్లియరెన్స్, వెహికల్ని స్లో చేశాను, గేర్ అప్పుడే వేయక్కర్లేదండి. ఈ రోలింగ్ మూమెంట్ని యూస్ చేసుకొని నా షోల్డర్ క్రాస్ అవగానే ఫాస్ట్గా ఫుల్ కట్ తీసేసి ఎక్కడ ఆపాలి, ఇక్కడ ఆపాలండి, ఈ పాయింట్లో ఆపాలి. ఓకే, ఈ పాయింట్లో ఎందుకు ఆపాలంటే మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ కెమెరాలో అర్థమవుతుంది. కరెక్ట్గా నేను డివైడర్ స్ట్రైట్ కనిపిస్తుంది నాకు ఇటు నుంచి చూస్తే. ఓకే, ఇటు చూసినా కానీ నాకు డివైడర్ ఇట్లా స్ట్రైట్గా కనిపిస్తుంది. ఎలా అంటే మీకు చూపిస్తాను చూడండి, ఇలాగా. సో డివైడర్ స్ట్రైట్గా కనిపిస్తుంది, ఇలా కాకుండా ఇలా క్రాస్గా కాకుండా ఇలా కరెక్ట్గా స్ట్రైట్గా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న పోల్స్, చెట్లు అన్నీ స్ట్రైట్గా ఉన్నాయి. సో ఇలా స్ట్రైట్ పాయింట్లో ఆపాలి. అప్పుడు నాకు ఇటు సైడ్ కూడా క్లియరెన్స్ ఉంటుంది, ఇటు ఏమొస్తుంది నాకు క్లియరెన్స్ ఉంటుంది, అలాగే మన వెనకాల వాళ్ళకి పెద్దగా అడ్డు ఉండదు. సో ఇలా కరెక్ట్గా ఈ మిడిల్ పాయింట్లో ఆపుకొని చూడండి, ఇంకొకసారి చూపిస్తున్నాను. కరెక్ట్గా ఇది కూడా నాకు అటేమొస్తున్నాయో తెలుస్తుంది. సో అటేమొస్తున్నాయో నాకు కనిపిస్తుంది అంటే మన కార్ కూడా అటు సైడ్ వచ్చే వాళ్ళకి కనిపిస్తుంది. ఒకవేళ ఈ స్పీడ్ లైన్లో కనుక ఎవరన్నా స్పీడ్గా వస్తుంటే రావద్దు, కొంచెం ఆగండి, వెయిట్ చేయండి అని హార్న్ ప్రెస్ చేస్తారు. సో అలా మనము మిడ్ పాయింట్లో ఆపడం వల్ల ఆపోజిట్ వాళ్ళకి మన వెహికల్ కనిపిస్తుంది, మనకి ఆపోజిట్లోంచి వచ్చే వెహికల్ కనిపిస్తుంది. సో అలానే మనం వెనకాల వాళ్ళకి అడ్డు లేకుండా, ముందు వాళ్ళకి అడ్డు లేకుండా కరెక్ట్ మిడ్ పాయింట్లో ఆపుకొని ఇప్పుడు ఫస్ట్ గేర్ ఎంగేజ్ చేసుకొని స్లోగా, నేను ఫుల్ కట్ చేశాను కదా, ఫుల్ కట్ చేసినప్పుడు స్లో లైన్లోకి ఎంటర్ అవుతాం. ఒక లైన్ మిస్ చేసి, సో ఒక లైన్ మిస్ చేశాను, స్లో లైన్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. స్లో లైన్లోనే నేను మెల్లగా స్ట్రైట్ చేసుకొని స్పీడప్ చేసుకొని సెకండ్ గేర్ వేసేసుకొని రైట్ ఇండికేటర్, స్పీడ్ 20 క్రాస్ అవుతున్నాను, మిర్రర్లో క్లియరెన్స్ ఉంది, పక్కన కూడా క్లియరెన్స్ ఉంది. సో మెల్లగా ఈ లైన్లోకి చేంజ్ అయిపోయింది. థర్డ్ గేర్ ఎంగేజ్ చేశాను, ఇండికేటర్ ఆఫ్ చేశాను, మెల్లగా స్పీడ్ పెంచుకొని రోడ్డు ఖాళీగా ఉంటే ఒక 40 మెయింటైన్ చేస్తాను థర్డ్ గేర్లోనే. ఇంకా వేరే గేర్ కూడా పెద్దగా నీడ్ ఉండదు, మనం వేరే గేర్లు వేసేసి బాగా హెవీ స్పీడ్ వెళ్ళాల్సిన నీడ్ ఏమీ ఉండదండి. ఎందుకంటే ఆ సందులోంచి దూరేస్తారు, ఈ లెఫ్ట్ సైడ్ నుంచి ఎవరైనా వచ్చినా కానీ మనకి ప్రాబ్లం జరుగుతుంది. సో ఈ లోకల్ రోడ్ కాబట్టి ఒక మినిమం స్పీడ్ అనేది ఒక 40 మెయింటైన్ చేసుకున్నా, 45 అలా మెయింటైన్ చేసుకున్నా చాలు. బాగా ట్రాఫిక్ లేని టైంలో అయితే మనం ఒక 50 దగ్గర కూడా టచ్ చేసుకొని వెళ్ళొచ్చు. ఓకే, ఈ వీడియో మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో నేను ఇంకొకటి చెప్తానండి, చిన్నది అంటే చిన్న కటింగ్ ఉన్నప్పుడు ఎలా చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న కటింగ్ ఉంది. సో నేను ఇప్పుడు 2 to 3 ఫీట్ అని చెప్పాను కదా, ఆ 2 to 3 ఫీట్ని నేను కొంచెం పెంచుకొని ఒక 4 ఫీట్ దగ్గర చేస్తున్నాను. సేమ్ మన ఇక్కడ బాగా స్లో అయిపోయింది కాబట్టి ఇక్కడే ఫస్ట్ గేర్ వేసాను, మన షోల్డర్ వచ్చింది, ఫుల్ కట్ తీసేసాను, మెల్లగా వెళ్ళేసి ఎక్కడ ఆగుతాం, సేమ్ ఇదే మిడిల్ పాయింట్లో ఆగుతాం. ఇలా చూసుకుంటే కరెక్ట్గా స్ట్రైట్, సేమ్ ఇటు కూడా స్ట్రైట్ ఉంది. సో ఆల్రెడీ ఫుల్ కట్లో ఉంది, గేర్ 1లో ఉంది, ఆపోజిట్లో కూడా క్లియరెన్స్ ఉంది. స్లోగా మూవ్ చేసేసి స్లో లైన్లోకి ఎంట్రీ ఇచ్చేసాను. ఈ లైన్లోనే స్పీడ్ చేసుకొని మళ్ళీ ఇండికేటర్, క్లియరెన్స్, స్పీడ్ కూడా ఉంది నా దగ్గర. సో ఎంట్రీ ఇచ్చేసాను, ఇండికేటర్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ గేర్ ఆఫ్ చేసుకొని ఫాస్ట్గా మూవ్ అయిపోతాను. చిన్న కటింగ్స్లో బాగా మన కారు పట్టిద్ది, అందరూ చేస్తున్నారు చిన్న కటింగ్, అక్కడ కారు పట్టిద్దో లేదో, ఆల్రెడీ యూటర్న్ చేస్తున్నారో లేదో మనకు ఒక ఐడియా ఉంటుంది కదా. సో అలా వాళ్ళు యూటర్న్ చేస్తున్నారంటే మనం కూడా చేయొచ్చు. సో కొంచెం వైడ్గా, చిన్న కటింగ్ వచ్చిందంటే కొంచెం వైడ్గా తీసుకొని మనం ఎంట్రీ ఇవ్వాలి. ఆ వైడ్గా తీసినప్పుడు ప్రాబ్లం ఏం జరుగుతుంది, వెనకాల నుంచి అంత గ్యాప్ ఇవ్వడం వల్ల ఒక ఆటో అతను కూడా దూరే ఛాన్స్ ఉంది. సో అలాంటి ఆటో అతను బైక్లు, స్కూటీలు అన్నీ దూరేస్తాయి. సో మనం వైడ్గా ఇచ్చినప్పుడు చాలా కేర్ఫుల్గా చూసుకొని వెనకాల నుంచి వచ్చే పర్సన్స్ కోసం మనం కేర్ఫుల్గా తీసుకుని, అవసరమైతే విండో డౌన్ చేసుకొని చెయ్యైనా చూపించుకొని మనం యూటర్న్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అలానే మనం యూటర్న్ చేసేటప్పుడు అటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా ఆ గ్యాప్ ఇన్ మీడియం దగ్గర ఆపోజిట్లో మనం కార్ పార్కింగ్ చేయకూడదు, కారు స్టాప్ చేయకూడదు. ఆ గ్యాప్కి కొంచెం ఒక 50 మీటర్స్ అటు కానీ ఇటు కానీ వేయాలి. ఎందుకంటే యూటర్న్ చేసే వాళ్ళకి అడ్డు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ వెహికల్ ఉంది,
ఈ వెహికల్ చూడండి ఎలా పెట్టేశాడు. ఈ వెహికల్ అలా పెట్టడం వల్ల అడ్డు వచ్చేస్తుంది. సో అడ్డు ఉంటే ఏంటి, అడ్డు ఉంటే మనకి ఇక్కడ యూటర్న్ చేసేటప్పుడు స్లో లైన్లోకి ఎంట్రీ ఇవ్వాలి. ఆ స్లో లైన్లో అతను అడ్డు ఉంటాడు, మనం ఇంకా ఎలా యూజ్ చేయగలం? సో అందువల్ల మనము ఎప్పుడైనా సరే మన కార్ పార్కింగ్ చేసినప్పుడు కూడా అలాంటి గ్యాప్ ఇన్ మీడియన్స్కి ఆపోజిట్లో కానీ మనం దగ్గరలో కానీ పార్కింగ్ చేయకూడదు. ఒక 10 మీటర్ల దగ్గరలో కూడా చేయకూడదు. అలా చేసినట్టయితే సిటీస్లో ఫైన్ వేయడంతో పాటు మన కార్ని టో చేసుకొని తీసుకెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంది. సో అలాంటి గ్యాప్ ఇన్ మీడియన్స్ ఆపోజిట్లో మనం పార్కింగ్ చేయకూడదు. ఓకే అండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. ఓకే, మనం నెక్స్ట్ ఈ ఒక సిరీస్ చేయబోతున్నాం, ఒక ఫీమేల్తో సిరీస్ చేయబోతున్నాము. మనం ఆల్రెడీ ఒక జెంట్తో మనం సిరీస్ చేసాము. ప్రాక్టీస్ ఏమీ డ్రైవింగ్ రాని పర్సన్, ఏమీ రాకుండా ఒక పర్సన్ని తీసుకొని మనము బేసిక్స్ దగ్గర నుంచి కొంచెం అడ్వాన్స్ లెవెల్ టిప్స్తో పాటు ఒక 10-15 క్లాసెస్లో మనము డ్రైవింగ్ నేర్పించేస్తాము. అలానే ఒక పర్సన్ నేర్పించాము. ఇప్పుడు అందరూ ఫీమేల్స్తో చేయమని అడుగుతున్నారు. దేనికంటే లేడీస్ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఈజీగా ఉంటుంది, వాళ్ళు చేసే మూమెంట్స్ మాకు కొంచెం ఈజీ ఉంటుంది అని చెప్పేసి ఆ టిప్స్ గురించి. సో అలా నేను యూజ్ చేసి ఒక ఫీమేల్ మేడం గారితో ఎవరితో అన్నా చూసుకొని నేను ఒక వీడియో సిరీస్ స్టార్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నానండి. మీకు ఎవరైనా కనుక ఇంట్రెస్ట్ ఉంటే, మీరు ఎవరైనా లోకల్లో చీరాల పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక నన్ను కాంటాక్ట్ చేయండి. నా కాంటాక్ట్ నెంబర్ అనేది నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.